హాయ్ ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? నేనైతే రవ్వ లడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి స్పెషల్ అంటారా? ఒక రకమైన స్పెషలే ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఒక బొడ్డ సబ్స్క్రైబర్ ఉన్నారు. అతను ఎప్పుడు ఆంటీ అది చేయండి ఇది చేయండి అని అడుగుతూ ఉంటాడు. ఈ రవ్వ లడ్డు చేయండి అని చెప్పి 1 వీక్ నుంచి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. కానీ నేను ఊర్లు వెళ్ళడం వల్ల ఒక 2 ఊర్లు తిరిగేసి వచ్చాను. కొంచెం లేట్ అయింది. ఈరోజైతే చేస్తున్నాను. నెయ్యి వేసుకున్నాను కదా, అది దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని కిస్మిస్ జీడిపప్పు పక్కకు తీసేసుకుంటారు అందరూ. జనరల్గా అయితే నేనైతే అది అంటే పూర్తి బ్రౌనిష్ రాకుండా కొంచెం వేగిన తర్వాత ఈ బొంబాయి రవ్వ వేసేసుకుంటాను. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేగాలి, గుమ్మగుమ్మలు ఆడిపోవాలన్నమాట. మనకి స్మెల్లే తెలిసిపోద్ది మంచిగా వేగింది అంటే. అసలు మనకి లడ్డూకి టేస్ట్ వచ్చేది అది. డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసినంత మాత్రం రాదు, మంచిగా వేగడంలోనే ఉంటుంది అంతా. కొంచెం మాడినా కూడా టేస్ట్ అంతా పోయినట్టే ఫ్రెండ్స్. కొబ్బరి, ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి ఉంది. పచ్చి కొబ్బరి ఏంటి అలా పొడి పొడిగా అంటారా? నేను అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొబ్బరి చిప్పలు డ్రైగా అయింది ఫ్రెండ్స్. చూసారు కదా, పంచదార మనకి స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మధ్యలో తిని చూసుకుంటే తెలిసిపోతుంది కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇది యాలక్కాయ పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యాలకల్లో నేను పంచదార వేసి ఆ గింజలు ఇవి కలిపి పొడి చేసి ఇలా గాజు సీసాలో పెట్టుకుంటాను. మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే టకటకా వేసేసుకోవచ్చు అనమాట. దంపి వేసుకోవాలనే హడావిడి లేకుండా. చూసారు కదా, పంచదార కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసాను. రవ్వ పూర్తిగా చల్లారిపోవాలి ఫ్రెండ్స్. అలాగే కాచిన పాలు కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఇంకా పాలు మనం కొంచెంగా వేసుకుంటూ లడ్డు వచ్చే వరకు అట్లా కలుపుకోవాలి. అంటే ఒకేసారి పోస్తే పలచబడింది అనుకోండి, మనకి లడ్డు రాదు కదా. అంటే ఇది ఇప్పుడు ఈ ఉండలు చేయడానికి పాలు కాకుండా పంచదారని పాకం పట్టి ఇందులో పోస్తారు ఫ్రెండ్స్. అలా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. కానీ మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇలా చేయడం వల్ల మాకు ఈ టేస్ట్ అంటేనే చాలా ఇష్టం. కానీ పాకం చేసిన ఉండలు అయితే ఒక వారం రోజులు తినొచ్చు, కానీ ఈ పాలు వేసింది మాత్రం 2 డేస్ కంటే ఉండదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా వారం రోజులు తినొచ్చు. ఇంకా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా చేసుకున్నాం. గుమ్మలాడిపోతుంది అసలు ఎలాచీ పౌడర్ ఫ్లేవర్తో. ఎమ్మికి నిజంగా నా సబ్స్క్రైబర్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి. తన వల్లే మా అమ్మ చేసిన వంట మళ్ళీ తిన్నాను. మరి నా పాకం కాకుండా నాలాగా పాలతో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.